నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. కలెక్టరేట్ సహా 150 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన. బెంగళూరులో హత్యకు గురైన గోదావరి ఖని యువతి ఆకాంక్ష. స్నేహితుడే చంపేశాడని అనుమానం. నిందితుడి కోసం వేట. మధ్యప్రదేశ్లోని ముగావలలో బోరుబావిలో పడ్డ 2 ఏళ్ల బాలిక. చిన్నారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు. రెజ్లర్లను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం. అనురాగ్ ఠాకూర్ ఇంటికి చేరుకున్న సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా. ప్రయాణికుల సేవలకు సిద్ధమైన కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇవాటి నుంచి పట్టాలపై మళ్లీ పరుగులు. ములుగు జిల్లాలో 150 కోట్ల విలువైన పనులకు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ములుగుకు చేరుకున్న కేటీఆర్కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కేటీఆర్ వెంట ఉన్నారు. 65 కోట్లతో నిర్మించే సమీకృత జిల్లా కలెక్టరేట్కు, జిల్లా పోలీస్ కార్యాలయానికి భూమి పూజ చేశారు. 1,25 లక్షలతో నిర్మించే మోడల్ బస్ స్టేషన్, 50 లక్షలతో రూపాయలతో నిర్మించే సేవాదళ్ భవన్కు శంకుస్థాపన చేశారు. ములుగులో 15.95 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు 5 మోడల్ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో కేటీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రామప్ప వద్ద జరిగే సాగునీటి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ములుగులో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డగించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
హలో సార్ కొంచెం సైడ్ విద్యను దూరం చేయడానికి రాష్ట్రంలో గుర్తింపు లేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే చేస్తుంటే దేశ ప్రభుత్వం ఎత్తేదాకా అదేవిధంగా జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు గుర్తింపు లేని కళాశాలని రద్దు చేయడం సహా అధిక ఫీజుల్ని నియంత్రించాలంటూ హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఏబీవీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని షెహోర్ జిల్లా ముగావలి గ్రామంలో బోరుబావిలో పడిన 2.5 ఏళ్ల బాలికను కాపాడేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఆడుకుంటూ వెళ్లి బాలిక బోరుబావిలో పడిపోగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా మంగళవారం నుంచి జేసీబీలతో తవ్వుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలను చేపట్టారు. షెహోర్ జిల్లా కలెక్టర్ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాలిక పడిన ప్రాంతంలో గట్టి రాయి ఉండటం వల్ల తవ్వడం కష్టంగా మారిందని కలెక్టర్ ఆశీష్ తివారీ చెప్పారు. బాలిక 30 అడుగుల నుంచి 50 అడుగుల లోతుకు జారిపోయిందని అంచనా వేస్తున్నారు. నిరంతరం ఆక్సిజన్ పంపి కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. మూడు రైళ్ల పెను విషాదం అనంతరం కోరమండల్ ఎక్స్ప్రెస్ నేటి నుంచి మళ్లీ పట్టాలపై పరుగులు పెట్టనుంది. బుధవారం నుంచి సేవలను అందించేందుకు కోరమండల్ ఎక్స్ప్రెస్ సిద్ధంగా ఉందని రైల్వే సిపిఆర్ఓ ఆదిత్య కుమార్ చౌదరి వెల్లడించారు. జూన్ 2న ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే 2 ప్రధాన మార్గాలను రైల్వే సిబ్బంది అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బాలేశ్వర్ మార్గంలో రైళ్లు యథావిధిగానే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షాలిమార్, చెన్నై, కోరమండల్ ఎక్స్ప్రెస్ను పట్టాలెక్కించాలని అధికారులు నిర్ణయించారు. మధ్యప్రదేశ్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జబల్పూర్ పరిధిలోని షహాపూర్ బిఖౌతీ వద్ద ఎల్పీజీ తీసుకుని వెడుతున్న రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన 2 వ్యాగన్లు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. దిగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని చెప్పిన పశ్చిమ మధ్య రైల్వే సిపిఆర్ఓ ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పట్టాలు తప్పిన మార్గాన్ని సరిచేసే పనులు చేపట్టినట్లు చెప్పారు. అమెరికాలోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ సమీపంలో తుపాకీతో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. హ్యాగ్యునోట్ పాఠశాల ప్రాంగణంలోని మన్రో పార్కులో జరిగిన కాల్పుల్లో 7గురికి గాయాలు కాగా 2 మృతి చెందారు. పాఠశాలలో స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో 19 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు అక్కడి నుంచి పారిపోగా ఎట్టకేలకు పట్టుకున్నారు. తొలుత 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించినా ఒకరికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఘటనా స్థలంలో కొన్ని హ్యాండ్ గన్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ యువతి బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉరేసుకున్న స్థితిలో గమనించిన ఆమె స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రేమించిన యువకుడే ఆకాంక్షను హత్య చేసినట్లు భావిస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఆకాంక్ష మృతదేహం స్వస్థలానికి తీసుకురాగా అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిఖని మేదరి బస్తీకి చెందిన రాజస్థాన్ వ్యాపారి జ్ఞానేశ్వర్ కుమార్తె ఆకాంక్ష సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. గతంలో ఆమె హైదరాబాద్లో పనిచేస్తున్న సమయంలో ఢిల్లీకి చెందిన అర్పిత్ గుజ్రాల్తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు ప్రేమించుకోగా కొన్నాళ్లుగా ఆకాంక్ష బెంగళూరుకు వెళ్లింది.
బెంగళూరులోని కోడిహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటుండగా స్నేహితురాలతో కలిసి ఉంటున్నట్లు తెలిసింది. అక్కడే ఓ సాఫ్ట్వేర్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆకాంక్ష సోమవారం రాత్రి తన స్నేహితురాలు బయటికి వెళ్లి వచ్చేలోగా విగతజీవిగా పడింది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్న స్థితిలో గమనించిన ఆకాంక్ష స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆకాంక్షను హత్య చేసినట్లు బెంగళూరులోని జీవన బీమా నగర పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గతంలో అర్పిత్ ఆకాంక్ష కలిసే ఉండగా తాజాగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా ఆగ్రహానికి గురై అర్పిత్ చంపేసినట్లు తెలిపారు. యువతి మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు డీసీపీ భీమాశంకర్ తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అదనపు సిపి చంద్రశేఖర్ పరారీలో ఉన్న అర్పిత్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఆకాంక్ష మృతితో స్వస్థలం గోదావరి ఖనిలో విషాదం అలముకుంది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి స్వస్థలానికి తీసుకువచ్చారు. విగతజీవిగా వచ్చిన బిడ్డను చూసి కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమవుతుండగా భారాస భాజపాకు ధీటుగా వ్యూహాలు పన్నేందుకు హస్తం పార్టీ సమాయత్తమవుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారత్కు వచ్చిన తర్వాత రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఇతర పార్టీల స్థితిగతులపై సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో గెలుపుతో రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు భాజపానే లక్ష్యంగా విమర్శలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్, నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో కలిపేయాలని విమర్శించడంతో భారాసాను ధీటుగా ఎదుర్కొనేది కాంగ్రెస్ అన్న విషయం కేసీఆర్ మాటల్లోనే వ్యక్తమైందన్న భావన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు భాజపా నేతలు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ కు కొంత ప్రయోజనం చేకూర్చినట్లయింది. పలువురు భాజపా నేతలు హస్తం పార్టీలో చేరేందుకే ఆ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జోరందుకుంది. త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకుల్ని ఢిల్లీకి పిలిపించి తాజా పరిస్థితిపై సమీక్షించాలని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఆ రాష్ట్రాలకు చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రులు సహా సీనియర్లతో సమావేశమై లోతైన చర్చ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సర్వేలు నిర్వహించిన ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎంత బలంతో పాటు అధికారంలోకి వచ్చేందుకు పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై సమీక్ష ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నాయకుల అభిప్రాయాలు క్రోడీకరించి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనలో ఉన్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్లు 2-3 రోజుల్లో భారత్కు రానున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో సమావేశాలు నిర్వహించి సమీక్షలు చేయాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. ఆ సమావేశాల్లోనే పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలపైన చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని తెలుస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అనేక తర్జన భర్జనలు, చర్చల నడుమ కాంగ్రెస్లో చేరేందుకు ఈ ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన తర్వాత చేరిక తేదీ ఖరారవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు వీరిని భాజపాలో చేర్పించేందుకు కమలనాథుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరాలనే విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం, ఇటు కొల్లాపూర్లోని స్థానిక పరిస్థితులు, రాజకీయ వాతావరణం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇటీవలే వీరిద్దరినీ కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం కూడా వీరిని చేర్చుకోవడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి మొదటి నుంచి సానుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సునీల్ కనుగోలుతో జరిగిన చర్చల్లో నియోజకవర్గాలు, అభ్యర్థులు తదితర అంశాలు కూడా చర్చకొచ్చినట్లు సమాచారం. గెలవడానికి అవకాశం ఉన్న అభ్యర్థుల్ని పోటీకి నిలపాలనే అంశంపైన సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ అటు నుంచే యూరప్ వెళ్లి ఈ నెల 21న తిరిగి రానున్నట్లు తెలిసింది. ఆయన వచ్చిన తర్వాత నేరుగా భేటీ అయ్యి అన్ని అంశాల్ని చర్చించిన తర్వాత చేరిక తేదీని ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు భాజపా కూడా ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ 2 రోజుల క్రితం ఈ అంశంపై చేరికల కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న ఈటెల రాజేందర్తో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారాసా నుంచి పొంగులేటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు బయటకొచ్చారు. అలాగే మాజీ మంత్రి కొల్లాపూర్ నుంచి 2018 ఎన్నికలకు ముందు వరుసగా గెలుపొందిన జూపల్లితో పాటు ఆయన అనుచరులు కూడా భారాసాకు గుడ్ బై చెప్పారు. పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వంపైన భారాసాపైన విమర్శలు గుప్పించారు. కొల్లాపూర్లోనూ సమావేశం జరిగింది. వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలో చేరడానికి నిర్ణయించుకోగా వీరితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఈటెల రాజేందర్ భాజపాలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులు, అక్కడ భారాసాకు కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఉండడం, భాజపా ప్రభావం తక్కువగా ఉండడం తదితర కారణాలతో కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దీనికి దోహదపడ్డాయి. అయితే పొంగులేటి, జూపల్లి కొత్త పార్టీ ఆలోచన కూడా చేశారు. వీటన్నింటిపైన పలు దఫాలుగా చర్చించుకున్న తర్వాత అటు మరోవైపు కొద్ది రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవలే భాజపాలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా పొంగులేటి, జూపల్లితో సమావేశమై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశం తర్వాతే సునీల్ బన్సల్ ఈటెలకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ పోరుకు సమయం దగ్గర పడుతుండటంతో భాజపా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా అగ్రనేతలు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 15న ఖమ్మం ఎంపీ నియోజకవర్గ పరిధిలో అమిత్ షా, 25న నాగర్ కర్నూలు లోక్సభ స్థానం పరిధిలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలకు హాజరు కానున్నారు. నెలాఖరుకు ప్రధాని మోదీ మల్కాజ్గిరిలో రోడ్ షోతో పాటు మరో ఎంపీ స్థానంలో బహిరంగ సభలో పాల్గొననున్నట్లు రాష్ట్ర పార్టీ తెలిపింది. తెలంగాణలో అధికారంలో రావాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిరాశను నింపాయి. కన్నడ నాట గెలిస్తే తర్వాత తెలంగాణలో భాజపా హవా నడుస్తుందని కాషాయ శ్రేణులు అంచనా వేశాయి. అయితే ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడినట్లు భావిస్తున్నారు. చేరికల మాట పక్కన పెడితే ఇటీవల నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేశాయి. ఇతర పార్టీల నుంచి కాషాయ గూటికి చేరిన ముఖ్య నేతలు భాజపాను వీడుతున్నారనే ప్రచారంపై జాతీయ నాయకత్వం అసహనానికి గురైంది. నేతలెవ్వరూ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరించింది. ఇక నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో జోరు తగ్గింది. ఎన్నికల ముంగిట రాష్ట్ర పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించేందుకు జాతీయ నాయకత్వం నడుం బిగించింది. మహాజన సంపర్క్ అభియాన్ పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో అగ్ర నాయకత్వం పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. నేతల పర్యటనతో నిస్తేజంలో ఉన్న శ్రేణుల్లో నూతన ఉత్తేజం వస్తుందని భావిస్తోంది. ఇందుకోసం ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించేలా మార్గసూచి సిద్ధం చేసింది. మహాజన సంపర్క్ అభియాన్లో భాగంగా ఈ నెల 15న ఖమ్మం పార్లమెంటు స్థానం పరిధిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 25న నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో జరిగే బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షో తరహాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ నెలాఖరులో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో రోడ్ షో నిర్వహిస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. రోడ్ షోతో పాటు పార్లమెంటు పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, నల్గొండ పార్లమెంటులను పరిశీలిస్తున్న రాష్ట్ర నాయకత్వం ఈ మూడింటిలో ఒక ఎంపీ నియోజకవర్గాన్ని ఎంపిక చేయనుంది. 2-3 రోజుల్లో ప్రధాని పర్యటన తేదీతో పాటు బహిరంగ సభ నిర్వహించే పార్లమెంటు నియోజకవర్గంపైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అగ్ర నాయకులు హాజరయ్యే బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర నాయకత్వానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహణ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించిన బన్సల్ బహిరంగ సభలకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిర్వహించే సభలకు ప్రాధాన్యత ఉంటుందని, ఈ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆటలు ఒత్తిడిని తగ్గించే సాధనం. శారీరక, మానసిక ఆరోగ్యం, ఉల్లాసానికి క్రీడలే మందు. క్రీడాకారుల ఫిట్నెస్ చూసినా, మైదానంలో వారు తీసుకున్న నిర్ణయాలు చూసినా ఆటలు ఎంత ఉపయోగకరమో తెలుస్తుంది. ఆ నెల్లూరు యువకులు అంతే. దశాబ్ద కాలంగా మైదానాలతో దోస్తీ చేస్తూ జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు.
క్రీడల కోటాలో ఉద్యోగాలు పొందవచ్చు అంటున్న యువకులపై ప్రత్యేక కథనం. నివాస్, సత్య పాఠశాల స్థాయి నుంచి చదువుతో పాటు ఆటలకు సమప్రాధాన్యతనిచ్చారు. 10 ఏళ్లుగా వీరు అథ్లెటిక్స్ లో పోటీ పడుతూ పలు పతకాలను కొల్లగొట్టారు. శారీరకంగానూ మంచి దృఢత్వాన్ని పొందారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్థాయిలో ఆడి పతకాలు కొల్లగొట్టిన వారే. ఆటల వల్ల మనిషికి చాలా ఉపయోగాలు ఉంటాయంటున్నారు. ఉపయోగాలే కాదు, ఆటల్లో మంచి కోర్సు చదువుతున్నాడు. 200, 400 మీటర్ల పరుగు పందెంలో అనేక రాష్ట్రాల్లో పోటీల్లో పాల్గొని బహుమతులు పొందాడు. ఇటీవల సీఎం కప్లో రాష్ట్ర స్థాయిలో మొదటిగా నిలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. విశ్వవిద్యాలయం పోటీల్లో గోల్డ్ మెడల్ పొందాడు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మైదానాలు లేవని చెబుతున్నాడు. ప్రభుత్వం గ్రామస్థాయి క్రీడలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనాలనేది తన లక్ష్యంగా చెబుతున్నాడు. స్పోర్ట్స్ అనేది యూత్ అనే కాదు, అందరికీ ఇంపార్టెంటే. లైక్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి స్పోర్ట్స్ చేయడం వల్ల. సో అందుకని స్పోర్ట్స్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే ఇంకా దీంట్లో బాగా చేస్తే నెక్స్ట్ సర్టిఫికేట్లు వాటికి ఉద్యోగానికి కూడా ఉపయోగపడతాయి. చదువుతో పాటు ఆటలు కూడా ఉంటే ఓటమి గెలుపు అనేది అందరికి అర్థమైద్ది. సో ఏదైనా ఓడిపోయాము లేకపోతే ఏదైనా ఫెయిల్ అయ్యాము అంటే వెంటనే ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఆటల్లో అయితే తెలుస్తూ ఉంటుంది. ఒక రోజు ఓడిపోతాం, ఒక రోజు గెలుస్తాము. సో స్పోర్ట్స్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచిది. గవర్నమెంట్ కొంచెం ప్రత్యేక బడ్జెట్ పెట్టి గ్రౌండ్స్ కానీ లేదంటే ఏదైనా మీట్లు పెడతా ఉంటే, ఏదైనా కాంపిటీషన్లు పెడతా ఉంటే కొంచెం అందరికీ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పిల్లలకి చూసైనా తర్వాత అయినా మళ్ళీ బడ్జెట్ కూడా కేటాయించి అలా చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్, కొంచెం ఏదైనా కాంపిటీషన్ పెట్టి మెడల్స్ ఇవ్వడము లేదంటే ఏదైనా డైట్ ఇవ్వడము, ఇట్లా మైదానాలు కొంచెం డెవలప్ చేయడము, వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇవ్వడము, ఇట్లాంటివి ఏమైనా చేస్తే కొంచెం పిల్లలు కూడా ఎంకరేజ్ ఫీల్ అవుతారు బాగా, ఓకే ఇక్కడ బాగుంది అని రావడానికి.
నెల్లూరు గ్రామీణం ప్రాంతానికి చెందిన షణ్ముఖ శ్రీనివాస్ డిగ్రీ చదువుతున్నాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో మెడల్ సాధించాడు. రాజస్థాన్, ఢిల్లీ, విజయవాడలో జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు. 200 మీటర్ల పోటీల్లో ఆల్ ఇండియా రికార్డు సాధించాడు ఈ అథ్లెట్. స్పోర్ట్స్ కోటాలో రైల్వే డిపార్ట్మెంట్లో టెలికాంలో ఉద్యోగం సాధించాడు. అథ్లెట్లకు ప్రభుత్వ స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించాలని కోరుతున్నాడు. ప్రజెంట్ కాలం అయితే స్టడీస్కి స్పోర్ట్స్ కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు స్టడీస్లో 10th అయిపోవడంగానే మంచి మార్కులు రాబోతే సూసైడ్ చేసుకుంటున్నారు. అలా మా స్పోర్ట్స్లో ఏంటంటే అలా ఉండదు. విన్నింగ్ లూజింగ్ ఏదైనా సరే పాజిటివ్గా తీసుకొని వెళ్తాము. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన చనిపోవడం లేదు, మార్క్స్ తక్కువ వచ్చిన మాత్రం చనిపోవడం లేదు. నెక్స్ట్ టైం ట్రై చేసి ఇంకా మంచిగా వస్తాయి. 10th అయిపోతే ఇంటర్ ఉంది, ఇంటర్ అయిపోతే డిగ్రీ ఉంది. మాలో ఏంటంటే ఈవెంట్ కాబట్టి ఇంకో ఈవెంట్ అంటే ఈ మీట్గా నెక్స్ట్ మీట్లో మేము మంచిగా చూపించాలనుకుంటాం మేము సార్. అప్పుడు స్టడీస్లో అట్లాకుండా పోతుంది. జస్ట్ ఒక 5 పాయింట్స్ 5 మార్క్స్ తగ్గినందుకే సూసైడ్ చేసుకుంటున్నారు. మళ్ళీ అలా ఏమన్నా సార్ మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఏ డెసిషన్ అన్నా తీసుకోవడానికి పాజిటివ్ వైపే ఉంటాం. నెగిటివ్ వైపు అంత అసలు వెళ్ళాం. ఓడిపోయినా గెలిచినా ఒకటే. గెలిచినా మనం మంచిగా అక్కడి వరకు తీసుకొని మళ్ళీ హెడ్ డౌన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓడిపోతే ఇంకా బెటర్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇంకా గ్రౌండ్ విషయానికి వస్తే గ్రౌండ్ ఇంకా మాకు ఫెసిలిటీస్ ఇంకా గవర్నమెంట్ ఎక్కడెక్కడ అందరూ స్పోర్ట్స్ చేసి అందరూ పూర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు సార్. వాళ్ళు కొద్దిగా సపోర్ట్